పట్టుకోబోతున్నాడు ఈ రాత్రి. ఆయన నీ చేతులు పట్టుకోబోతున్నాడు. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహమా, నా క్షేమమా, నీవే అలానే కళ్ళు మూసుకొని మోకరిద్దాం. చిన్న మోకరించు, చిన్న ప్రార్థన. మోకరించు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించాలి, అందరూ మోకరించాలి. నీ కుటుంబాన్ని ఆయన చేతులకు అప్పగించి రాత్రి, నీ కుటుంబాన్ని ఆయన చేతులకు అప్పగించు. నీ భర్తను, నీ కుమార్తెను. భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఇలా వెళ్ళిన మనిషి ఇలా బయటకు వచ్చే దినాల్లో లేవు. అమ్మ, నీ కుటుంబంలో నీ వేదనలు జ్ఞాపకం చేసుకుని చెప్తే, పరమ తండ్రి, ఎందుకమ్మా నీకే ఇరుగు పొరుగు వారికి చెప్పుకొనేందుకు నీ కుటుంబాన్ని బయట వేసుకుంటున్నాం. పరమ తండ్రి, యేసయ్యకి చెప్పు, యేసయ్యా నా బాధలను తీసి ప్రభువా, నా కన్నీటిని నాట్యంగా మార్చయ్యా. అయ్యా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడండి ప్రభువా, మీరు నాతో మాట్లాడండి ప్రభువా. అమ్మ, ప్రతి వేదన, ప్రతి చింత, ప్రతి వేదన పోయిన సంవత్సరం ఎన్నో చనిపోవాల్సిన దానం, పోయిన సంవత్సరం ఎన్నో చనిపోవాల్సిన దానం ఇచ్చే ఆయన ప్రేమ నిన్ను కాపాడింది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికినంత కాలం వ్యాధులు నీకొద్దు. భయంకరమైన శాపం నుండి విడుదల చేసిన నా యేసయ్య ఈ రాత్రి ఆయన హస్తాలకి ఎందుకు రా యేసయ్యా. ఎంతకాలం ప్రభు ఈ వేదన, ఎంతకాలమయ్యా, ఎంతకాలమయ్యా అనుమానం. కడుపును పుట్టిన బిడ్డలు నీ కళ్ళ ముందే ఏమైపోతున్నారు చూడు తల్లి. ప్రార్థించమ్మా, బిడ్డలు విడిపించు. ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు, ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు. దేవుడు విడిపించు. అయ్యా, మాతో మాట్లాడి, మా గృహానికి రండి, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, డబ్బు ఉంది, మనశ్శాంతి లేదు. కడుపును పుట్టిన బిడ్డల ద్వారా మనశ్శాంతి లేదు తల్లి. నీ బాధను తీసేసుకోలేవమ్మా. ఆయనకి చెప్పి రాత్రి, అయ్యా నా బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నానని చెప్పు. దేవా, నా బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, పోయిన సంవత్సరం పడిన కష్టాలు, నిందలు, అవమానాలు నాకు వద్దయ్యా. కడుపు నిండా తింటున్నారా కానీ వంట పడని